అయితే బిడ్డ తేజేసిన ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మా ఒరమడి చేననా. ఇది ఇంతకుముందు చూపుతున్నారు కదా, ఇంతకుముందు వీడియోలో చేను ఇట్టుందని. మళ్ళీ ఇది వాన వచ్చి మళ్ళీ వంకొచ్చి మళ్ళీ ఇదిగో అక్కడ ఉంది కదా కొట్టుకొని పోయింది మొత్తం. ఇది చాలా వరకు అయితే ఈ పొద్దు ఇప్పటికైనా కొంచెం తగ్గింది నీళ్ళు వాడడం. ఇదిగో మొత్తం ఇలా పారుకుంటూ ఉన్నాను ఇప్పటికైనా. ఇదిగో చూడండి అన్న, లేదంటే వాటికే బాగుంటుండే. మొత్తం ఇదిగో ఇదల్లా పడిపోయింది వరిమడి మొత్తం, ఇది పడిపోయింది మొత్తము. మొత్తం గిరం గిరం ఇంకేం పెట్టలేదు, మొత్తం పోయింది ఇంకా. అదిగో అక్కడ అయితే బాగుంది, అక్కడ చూస్తున్నారు కదా అక్కడ వరకు బాగుంది. ఇక్కడ మొత్తము ఇలా ఇది సగం పడి మొత్తం ఇలా పోయింది. ఇది ఇంకేం మిగలలేదు. ఇదిగో చూస్తున్నారు కదనా, ఇది వచ్చేసి పైమడి అని చెప్పినా కదా. పైమడి బాగుండే ఎప్పటికి, ఇంతవరకు అయితే ఎప్పుడు రిమార్క్ రాలేదు. కానీ ఇప్పుడు ఈ వంక వచ్చి కాసి ఇట్లా చేసిపోయింది. అంటారు కదా పెద్దలు, మన చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది అంటారు. మా పరిస్థితి కూడా అలా అయిపోయింది. మేము బాధపడినా రాదు, మనం బాధపడకుండా రాదు. పేరు పెట్టినట్టు కానీ మేము ఇంకైతే ఏం చేను వరకు మా నాన్న మా అమ్మ వాళ్ళైతే చేనులోకి రాలేదు. ఎందుకంటే బాధపడుకుంటూ ఉన్నారు ఇంతవరకు. మేము చేసిన దాంట్లో వృధా అయిపోయింది కదా అని. ఇదిగో చూస్తున్నారు కదా అక్కడ నుంచి అంటున్నాం కదా. మళ్ళీ ఇది ఇంకో మాట చూపిస్తాను రానా. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా కింద మరి రెండో మాడి. ఇదిగో మొత్తము తెల్లగా అయిపోయింది. ఇంకొకసారి కూడా వాన వచ్చేదంటే ఇదేం నిలబడదు ఇంకా. నా ఉద్దేశము ఇంకా ఇదే ఫిక్స్ అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా అయిపోయిందంటే కారణం ఏంటిది, వాన వచ్చి వరద పోవడం వల్ల ఇలా అయింది. ఇది ఇంకేం మిగలదన్న ఇదైతే. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదనమాట పరిస్థితి. ఇలా మొత్తం ఇంకా ఇలా కొట్టుకొని వచ్చి ఆపింది. దీంట్లో ఏం మిగలదు. ఇది చూస్తున్నారు కదా. ఇంకో మడి చూపిస్తున్నారన్న. ఇది వచ్చేసి అది రెండో మడి, ఇది మూడో మడి. చిన్న పెట్టినాము గెనాలు, ఇంకా తేమ కూడా ఆరలేదు. అదిగో మొత్తం చూస్తున్నారు కదా, అలా ఏలు కనపడుతున్నాయి అన్నమాట మొత్తం. ఇది మొత్తం ఇంకేం మిగలదు అనుకున్నాం మేమైతే. ఇది కూడా మిగలడం మా గగనమో మరి మా బాధో మా సంతోషమో మాకైతే అర్థం కాదన్న. చూస్తున్నారు కదా మొత్తం ముసుగే. ఇది నీళ్ళు కడదామన్నా రాదన్న ఇంకా. ఎందుకంటే దీన్ని నీళ్ళు కట్టేకైనా ఏ విధంగా ఇడిసలు అర్థం కాదు. మళ్ళీ మొత్తం మడి ఏకమా చిన్న మళ్ళు కట్టుకున్నాం, రాకనే కట్టుకున్నాం అప్పుడు మళ్ళు రాక. ఇప్పుడు అలాంటిది మొత్తము మళ్ళు అనేది ఇదిగో ఆ మడి వచ్చేసి మొత్తం ఇంకా ఎర్రగా అయిపోయిందన్న. ఇప్పటికేం పర్వాలేదు, చాలా సగం ఎర్రగా అయిపోయింది. కానీ వాని ఇదే విధంగా వస్తే మిగలదు ఇంక అది. ఇదిగో ఈ మడి ఆ మడి చూద్దాం. ఇంకా ఆట వరకు చూపిస్తాను, మా ఆట వరకు ఉన్నదో చూపిస్తాను రండి. ఇదిగోనా మీరు చూసినట్టయితే మొత్తం ఇటు వరకు అనమాట. ఇలా మొత్తం ఇది తెగిపోయింది. ఇదిగో మొత్తం నీళ్ళాగి ఎర్రగా అయిపోయింది అనమాట. ఇది చెప్పలేం. ఈ మడి అయితే ఉంటే ఉండొచ్చు, పోతే వెళ్ళిపోవచ్చు. చిన్న మళ్ళు ఇవి 2 మళ్ళు ఉన్నాయన్నమాట. ఇవి ఉంటే ఉండొచ్చు, లేకపోతే నా ఉద్దేశం అయితే నాకైతే కొంచెం ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే చాలా వరకు అయితే వాటర్ ఆగిపోయినాయి. ఇదిగో చూస్తున్నారు కదనా, అదిగో పై మడి అని చెప్పినా కదా, అక్కడ పెద్దది అది ఒక్క మడోటి ఉంది మాకు. ఇంక మొత్తం ఇదంతా కొంచెం డౌటేనా. అది ఇంకో వర్షం వచ్చినా కూడా అది నిలబడుతుంది, కానీ ఇదైతే నిలబడదు. ఎందుకంటే ఇది కింద ఉంది వంకలో. ఇది వంక ఉన్నట్టు ఇది ఎప్పుడు జరిగేది తెలియదు, ఎప్పుడు మిగిలేదు తెలియదు అనమాట. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి రైతు బాధ ఎలా ఉందో తెలుసుకోనన్నా ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ రూపంలో పెడతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకేనా, బాయ్ అన్న.